ఖమ్మం పట్టణంలోని విజయ డైరీ కేంద్రం నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా పాల ప్యాకింగ్ను నిలిపివేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి నేరుగా ఖమ్మంకు దిగుమతి చేసుకుంటున్నారు. తొలిసారి డైరీ ప్రస్థానంలో పాల ప్యాకింగ్ను నిలిపివేయడంపై కథనం. ఖమ్మం పట్టణంలోని విజయ పాల డైరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉన్నట్టుండిగా పాల ప్యాకింగ్ని ఇక్కడ నిలిపివేశారు. ఈ నెల 1 నుంచి కూడా పాల ప్యాకింగ్ నిలిపివేస్తున్నట్టుగా అధికారులు చెప్పారు. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉన్నట్టుండి ఈ పాల ప్యాకింగ్ నిలిపివేయడం మాత్రం అనేక అనుమానాలు తావిస్తోంది. ఆ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా పాల ప్యాకింగ్ని ఇక్కడ నిలిపివేయలేదు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ నుంచి వీటిని పాలను దిగుమతి చేసుకుంటున్నారు. డైరీ చరిత్రలోనే ఒక విధంగా చెప్పాలంటే ఇదే తొలిసారి. అలాగే దీంతో ఈ పాల ప్యాకింగ్ జరగకపోవడంతో నిత్యం సందడిగా ఉండేటువంటి ఈ విజయ సంస్థ డైరీ పరిసర ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఓవైపు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవలే 2 కోట్ల రూపాయల వ్యయంతో డైరీ ఆధునికీకరణకు ప్రయత్నాలు ప్రారంభించారు. 2 ఏళ్లకు పైగా ప్రారంభం నోచుకునేటువంటి డైరీ దుకాణాల సముదాయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. అలాగే డ్రైనేజీ ప్రహారీ నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేశారు. అయితే ఈ సందర్భంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ తీసుకున్నటువంటి అంటే పాల ప్యాకింగ్ని నిలిపివేయాలన్న తీసుకున్నటువంటి నిర్ణయం రైతులకు మాత్రం చాలా శరాఘాతంగా మారుతోంది. అయితే అధికారులు మాత్రం కొన్ని యంత్రాలు పనిచేయట్లేదు, ఇది తాత్కాలికమని చెప్తున్నారు. ఖమ్మం మిల్క్ షెడ్ అంటే ఖమ్మం కొత్తగూడెం జిల్లాలు కలిపి ఖమ్మం మిల్క్ షెడ్ అని పిలుస్తారు. మనకి సీజన్లో వచ్చేసరికి ఇప్పుడు లీన్ సీజన్ కాబట్టి మనకు గేదెలు అన్నీ ప్రెగ్నెంట్ టైంలో ఉంటాయి కాబట్టి మనకు ప్రొక్యూర్మెంట్ పాల సేకరణ అనేది చాలా తక్కువైపోయింది. మనకి ఇప్పుడు ఖమ్మం కొత్తగూడెం జిల్లాలు కలిపి హాస్టల్స్కు సుమారు 7,000 లీటర్ల వరకు మనం సప్లై చేయాల్సి ఉన్నది. అందుకని మనకు వచ్చేది ఒక 4,000 లీటర్లే కాబట్టి 3,000 లీటర్ల పాల సేకరణ అనేది తక్కువ జరుగుతున్నది. దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి పక్క మిల్క్ షెడ్ అయిన జనగామ నుంచి తీసుకొస్తే అది కౌ మిల్క్ కాబట్టి కొంచెం క్వాలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందువల్ల ఇక్కడ ప్రజెంట్ అయితే ప్యాకింగ్ బంద్ చేసి హైదరాబాద్ నుంచి మెగా డైరీ ఉంది హైదరాబాద్లో, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మనం హాస్టల్స్కు ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో హాస్టల్స్కు సప్లై చేయడం జరుగుతుంది. ఈ సప్లై కోసం మనం డిస్ట్రిబ్యూటర్స్ని అంటే ప్రైవేట్ వ్యక్తులు డిస్ట్రిబ్యూటర్స్ని కమిషన్ బేసిస్లో మనం వాళ్ళకు అరేంజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ప్రజెంట్ నిన్న ఈరోజు మాత్రం హాస్టల్స్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా సప్లై చేస్తున్నారు. ప్రజెంట్ ప్యాకింగ్ అయితే ఆపేశాం. మిషనరీస్ కూడా కొంచెం సర్వీసింగ్ రిపేరింగ్ ఉన్నది. అది చేసినాక మళ్ళీ మనకు సెప్టెంబర్ నెల నుంచి పాల సేకరణ అన్నది పెరుగుతుంది. సెప్టెంబర్ తర్వాత మళ్ళీ ఫర్దర్ ఆఫీసర్లకు చెప్పి మళ్ళీ ఏ నిర్ణయం అనేది మళ్ళీ తీసుకుంటాం. పాలు మనం చిల్ చేసి ట్యాంకర్ల ద్వారా హైదరాబాద్కు పంపిస్తాం. హైదరాబాద్ మెయిన్ డైరీకి వెళ్తాయి. 1973లో విజయ డైరీ పాల కేంద్రం ఇక్కడ నగరంలో నెలకొల్పారు. అలాగే కార్యాలయం అలాగే ఉద్యోగుల క్వార్టర్ల సముదాయాన్ని కూడా దాదాపు 10 ఎకరాల్లో నిర్మించారు. ఖమ్మం నడిబొడ్డులో ఉండడంతో ఈ భూములకు చాలా గిరాకీ ఉంది. చాలామంది అక్రమార్కుల కన్ను కూడా ఎప్పటి నుంచో దీని మీద ఉంది. అలాగే దీన్ని లీజుకు కూడా దక్కించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు కూడా ఈ పాల డైరీ మూసివేయలేదు. అయితే ఇప్పుడు తాజాగా పాల ప్యాకింగ్ నిలిపివేయడంతో అనుమానాలకు మరింత ఊతమిస్తోంది. మరి ఇది పాల ప్యాకింగ్ కొనసాగిస్తారా లేదా పూర్తిగా నిలిపివేస్తారా? అలాగే మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల భవితవ్యం ఏమిటి అన్నది తేలనుంది. కెమెరామెన్ చందుతో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం.